అడల్ట్ ఏజ్ గ్రూప్లో కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ మనకు ఫ్రాక్చర్ హీలింగ్కి ఉండొచ్చు. అందులో మెయిన్ కారణం ఏంటంటే ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఇంజురీ అంటాం. సో ఈరోజు మనము మామూలుగా ఎముక విరిగినప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఎముక అతకపోవచ్చు. దానికి కారణాలు ఏంటి, దానికి మనకు సొల్యూషన్స్ ఆర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి. నేను వన్ ఆఫ్ ద సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వర్కింగ్ అట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో ఫ్రాక్చర్స్ అనేది చిన్నపిల్లల్లో అవుతే చాలా ఈజీగా పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా జనరల్గా అతుకుతాయి. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్లో హీలింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అదే అడల్ట్ ఏజ్ గ్రూప్లో కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ మనకు ఫ్రాక్చర్ హీలింగ్కి ఉండొచ్చు. అందులో మెయిన్ కారణం ఏంటంటే ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఇంజురీ అంటాం. అంటే ఎంత సివియారిటీతో ఆ ఎముక విరిగింది, ఎన్ని పీసెస్ అయింది, దానికి రక్త ప్రసరణ ఎట్లా ఉంది, ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్. అవి లోకల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, అంటే ఫ్రాక్చర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. అదే సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకుంటే పేషెంట్ స్మోకింగ్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫ్రాక్చర్ హీలింగ్కి. అట్లాగే కోఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఏంటి ప్రీ మెడికల్ కండిషన్స్ లైక్ కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఉందా, లేకపోతే ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, ఇట్లాంటి కండిషన్స్లో బోన్ సాఫ్ట్గా ఉంటుంది ఒకటి, అట్లాగే హీలింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఫ్రాక్చర్ అంత ఈజీగా హీల్ అవ్వదు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఫ్రాక్చర్ అంత తొందరగా హీల్ అవ్వదు. ఇవి మెటబాలిక్ కాజెస్ అంటాం. సో ఇవన్నిటి వల్ల ఎముక ఒక్కొక్కసారి ఎంత పర్ఫెక్ట్గా సర్జరీ అయినా కానీ ఆర్ వితౌట్ సర్జరీ పట్టీలో సిమెంట్ పట్టీ కానీ ప్లాస్టర్లో కానీ స్కాచ్ కాస్ట్లో కానీ ఇట్లాంటి వాటిలో ఫైబర్ గ్లాస్ కాస్ట్ అంటాం దాన్ని, దాంట్లో వేసినా కానీ ఎముక ఒక్కొక్కసారి మనకు అతకపోవచ్చు. సో అతకనప్పుడు డాక్టర్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ ఎందుకు ఈ ఎముక అతకలేదనేది మనం రీజన్ కనుక్కోవాలి. అది అతకపోవడానికి ఈ జనరల్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్ ఇవి చేయించిన తర్వాత అప్పటికీ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎముక అతకపోవచ్చు. అది ఏది ఇన్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి ఎముక బయటకు వచ్చినప్పుడు, గాయమైనప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఆపరేషన్ చేసినప్పుడు మనం ఓపెన్ చేసి ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎముక రక్త ప్రసరణ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే క్రిములు ఆ ఎముకని కొత్త ఎముకని ఫామ్ కానియకుండా ప్రివెంట్ చేస్తాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఎముక అతకపోవడానికి ఒకటి ఇన్ఫెక్షన్, ఒకటి రక్త ప్రసరణ, తర్వాత పేషెంట్ స్మోకింగ్, ఇవి కామన్ ఫ్యాక్టర్స్ మనకు అతకపోవడానికి. అట్లాగే సర్జరీ చేసినప్పుడు మనం వేసిన రాడ్ సపోర్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఫ్రాక్చర్ ఎముక మధ్యలో గ్యాప్ కరెక్ట్గా తీసుకొచ్చామా లేదా అనే దాన్ని బట్టి మెకానికల్ ఫ్యాక్టర్స్ అంటాము. సో ఫస్ట్ బ్లడ్ సప్లై రిలేటెడ్ అవుతే బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాము. మెకానికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎంత బాగా ఫ్రాక్చర్ రిడ్యూస్ అయ్యింది అంటే దగ్గరికి వచ్చింది, అట్లాగే ప్లేట్ స్క్రూస్ కానీ రాడ్స్ కానీ ఏది వేసామో అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి మెకానికల్ ఫ్యాక్టర్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి. ఈ 3 కామన్ ఫ్యాక్టర్స్ మనకు ఎముక అతక్కపోవడానికి. సో ఎముక అతకనప్పుడు ఈ బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్, దాంతోపాటు పేషెంట్ ఓవరాల్ జనరల్ కండిషన్ ఎట్లా ఉందని కొన్ని స్పెషల్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫ్రాక్చర్ అతకపోతే అప్పుడు డెఫినెట్గా ఒక్కొక్కసారి మనదే ఎముక తీసి ఆ ఫ్రాక్చర్ దగ్గర పెట్టాల్సి వస్తుంది. దాన్ని బోన్ గ్రాఫ్టింగ్ అని అంటాము. సో ఇవి వేరియస్ ఆప్షన్స్. ఎముక అతకనప్పుడు వాట్ ఆర్ ద కామన్ రీజన్స్ అనేది ఈ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఎముక ఫిక్స్ చేసి దాన్ని హీల్ ఎట్లా చేయగలుగుతాము అనే దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ.